శాండియాగో కామిక్ కాన్‌లో మార్వెల్ నుంచి, అవతార్ యూనివర్స్ నుంచి చాలా మంచి అప్డేట్స్ వచ్చే ఒక మూవీ కూడా వచ్చింది. కానీ బెంటన్ నుంచి బొక్కలో అప్డేట్స్ వచ్చాయి. అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మార్వెల్. మార్వెల్ ప్యానెల్‌లో హైలైట్ విషయం అంటే గోస్ట్ రైడర్ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఆ మూవీలో గోస్ట్ రైడర్‌గా రైన్ గోస్లింగ్‌ని తీసుకున్నారు. తోప్ కాస్టింగ్ ఇది. చాలా పర్ఫెక్ట్‌గా కాస్ట్ చేశారు. మీరు గాని నా ఇన్‌స్టా ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. నా ఫేవరెట్ యాక్టర్స్‌లో రైన్ గోస్లింగ్ కూడా ఒకరు. నా ఫేవరెట్ యాక్టర్ అని చెప్పి తోప్ కాస్టింగ్ అనట్లేదు. మీరు గనక రైన్ గోస్లింగ్ మూవీస్ చూసుంటే అర్థమయ్యేది. రైన్ గోస్లింగ్ మూవీస్ అన్నీ కూడా కొంచెం గోస్ట్ రైడర్ క్యారెక్టర్‌కి సిమిలర్‌గా ఉంటాయి. ఎప్పుడు ఎలోన్‌గా తన మైండ్‌లో ఏదో కేయాస్ నడుస్తున్నట్టు, ఏదో కోల్పోయినట్టు, డిప్రెస్డ్‌గా, బ్రేకప్ అయిపోయినట్టు కనిపిస్తూనే నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తూ, ఫన్నీగా జోక్స్ ఏస్తూ ఉంటాడు. తన క్యారెక్టర్స్ అన్నీ కూడా మ్యాక్స్ ఇలానే ఉంటాయి. గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా ఈ టైప్‌లోనే ఉంటుంది. ఈ టైప్ రోల్స్ చేయడంలో మనోడు చింపి అవతలేస్తాడు. అందువల్లే ఈ క్యారెక్టర్‌కి తను పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. మీరొకసారి రైన్ గోస్లింగ్ మూవీస్ ఏవైనా చూడండి. మీరు చూస్తే నేను గోస్ట్ రైడర్ మూవీకి ఈ కాస్టింగ్‌కి ఎందుకంత హైప్ అవుతుందనో మీకు అర్థమవుతుంది. నేనే కొన్ని మూవీస్‌ని సజెస్ట్ చేస్తాను. ఆ మూవీస్ చూడడానికి ట్రై చేయండి. 'ద నోట్‌బుక్'. నన్ను గనక ప్రపంచంలో నువ్వు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ ఏదిరా అని అడిగితే నేను ఈ 'నోట్‌బుక్' అనే చెప్తాను. దాని తర్వాత 'లా లా ల్యాండ్'. ఈ మూవీని మీరు వినే ఉంటారు. దాని తర్వాత గోస్ట్ రైడర్‌కి సిమిలర్‌గా ఉండే క్యారెక్టర్స్ చెప్పాలంటే 'నైస్ గైస్' అనే మూవీ ఉంటది. భలే ఉంటది. మిస్ అవ్వకండి. దాని తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'హెల్ మేరీ' మూవీ ఒకటి చూడండి. అది కూడా చాలా బావుంటది. అండ్ 'ఫాల్ గై' ఇంకా చాలా ఉంటాయి. ఒక 2 మూవీస్ చూసారంటే ఆటోమేటిక్‌గా మీరే గూగుల్ సెర్చ్ చేసుకొని చూస్తారు. ఆ గోస్ట్ రైడర్ మూవీ గురించి పక్కన పెడితే రైన్ గోస్లింగ్ ఒక మంచి యాక్టర్. ఆ యాక్టర్ కోసమైనా ఈ మూవీస్ అన్ని చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీ డైరెక్టర్. ఈ మూవీకి డైరెక్టర్‌గా షాన్ లివిన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ 'డెడ్‌పూల్' అండ్ 'వుల్వరిన్' లాంటి పీక్ మూవీ ఇచ్చాడు. మేబీ ఈ మూవీ కూడా చాలా క్రేజీగా ఉండొచ్చు. ఈ మూవీని 2028 ఆ టైంలో రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే 'సీక్రెట్ వార్స్' తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది. 'సీక్రెట్ వార్స్' తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ అయిపోద్ది కాబట్టి ఈ మూవీ కొంచెం ఫ్రెష్‌గా కనిపించొచ్చు. దీని తర్వాత కామిక్ కాన్ స్టేజ్ పైకి డూమ్స్‌డే క్యాస్ట్ అంతా వచ్చి 4 ముక్కలు మాట్లాడి డూమ్స్‌డే సెకండ్ ట్రైలర్‌కి సంబంధించిన కొంత ఫుటేజ్‌ని చూపించారంట. ఆ ట్రైలర్‌లో ఏం చూపించారంటే డూమ్ తన సింహాసనం పైన కూర్చుంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో సూజన్ స్ట్రామ్ చెప్తుందంట. ఆ సంఘటన జరగకముందు డూమ్ బానే ఉన్నాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఏదో జరిగింది. అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుందంట. దాని తర్వాత షాంచీకి సంబంధించి, గాంబిట్‌కి సంబంధించి, థోర్‌కి సంబంధించి చాలా క్లిప్స్ వస్తూ ఉంటాయంట. అదైతే చాలా క్రేజీ ఉండే అంట. యాక్చువల్లీ ఆ ఫుటేజ్‌ని బయటికి రానీయరు. వచ్చినా కూడా అది ఏఆర్ రియలా అని చెప్పడం చాలా కష్టం. నేను కూడా జస్ట్ డిస్క్రిప్షన్ చదివే చెప్తున్నాను. ఆల్సో దీంతో పాటు 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'కి సంబంధించిన కొంత ఫుటేజ్‌ని కూడా చూపించారంట. ఇంతకీ దాంట్లో ఏముందంటే రిలీజ్‌కి ఇంకా 4 డేసే ఉంది. తెలుసుకోవడం అవసరమా? సో నేను చెప్పను. దీంతో పాటు 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీ రిలీజ్ అవుతుంది కదా! దానికి సంబంధించిన ఒక కొత్త ట్రైలర్‌ని కూడా ప్లే చేశారంట. మేబీ అది మనకు ఒక 1 మంత్‌లో రావచ్చు. రిలీజ్‌కి కూడా ఇంకా ఎన్ని రోజులో లేదు కదా! ఈ పంచాయతీ అంతా జరుగుతున్నప్పుడే మన దూలరాయుడు, పెద్దరాయుడు, రైన్ రొనాల్డ్స్ డెడ్‌పూల్ సూట్ ఏసుకొని వచ్చాడు. నేను ఫస్ట్ చూసి ఎవడో అనుకున్నాను. కానీ మన రైన్ మామే. ఏమైనా క్యారెక్టర్ పూనిందయ్యా బాబులోకి. లేకపోతే బాబే క్యారెక్టర్‌లోకి పూనాడా? ఏదోటి కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ 'బ్లాక్ పాంథర్ 3' మూవీని అనౌన్స్ చేశారు. అలాగే ఈ మూవీలో డేవిడ్ జాన్సన్ అనే యాక్టర్ బ్లాక్ పాంథర్‌గా కనిపించబోతున్నాడు. మేబీ బ్లాక్ పాంథర్ కాదు, 'బ్లాక్ పాంథర్ 2' మూవీలో బ్లాక్ పాంథర్ కొడుకు కనిపించాడు కదా! మేబీ ఆ రోల్‌లో ఇతను కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్‌లో విజన్ క్విస్ట్ గురించి 2 ముక్కలు మాట్లాడేసి ఈ సిరీస్ మీకు బాగా నచ్చుతుంది, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పి నవంబర్‌లో కలుద్దాం అని చెప్పి ఈ ఈవెంట్‌ని ముగించేశారు. ప్యానెల్‌లో రివీల్ చేసినవన్నీ అయిపోయాయి కానీ ఇంకా ఒక్కటి మిగిలింది. ఈ ఈవెంట్‌లోని 'డూమ్స్‌డే' మూవీలో యూజ్ చేసిన సూట్స్ అన్నిటిని కూడా ప్రెజెంటేషన్‌కి పెట్టారు. అన్నీ మనకు తెలిసినవే ఉన్నాయి కానీ ఈ 3 తప్ప. ఈ మూడిటిని కూడా 'లాక్వేరియా విచెస్' అనే పేరుతోటి ప్రెజెంట్ చేశారు. ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు? మీకు వీళ్ళ ఫేసెస్ చూస్తుంటే ఏవైనా గుర్తొస్తున్నాయో లేదో కానీ నాకు ఈ మాస్క్ చూస్తుంటే పక్కా ఇది మన వాండా పాపే అనిపిస్తుంది. 100% పక్కా ఇది మన వాండా పాపే. ఆ ఫేస్ షేప్ చూస్తుంటేనే నేను గుర్తుపట్టేస్తున్నా. తిను ఖచ్చితంగా మన వాండా పాపే.
ఎన్నిసార్లు చూడలేదు నేను పాప ఫేస్. పక్క ఇది మన వాండా పాపే, రాసి పెట్టుకోండి. డూమ్స్ డే మూవీలో వాండా పాప ఉంది. వీటిని కనుక నిజంగా డూమ్స్ డే మూవీలో యూజ్ చేస్తే, సరే ఇది వాండా పాప అనుకుందాం, మిగతా రెండు ఎవర్రా అంటే ఇది సిల్వి అయ్యే ఛాన్స్ ఉంది, ఇది క్లియా కానీ పెగ్గీ కార్టర్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. సారీ క్యాప్టెన్ అమెరికా. సో ఇది మార్వెల్కి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ అవతార్ యూనివర్స్ నుంచి ఒక మూవీ వచ్చింది. అవతార్ యాంగ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఈ మూవీ 2005లో యానిమేటెడ్ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ 3 సీజన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జరిగే స్టోరీ. జస్ట్ ఇంకా నిన్ననే రిలీజ్ అయింది. అది మాత్రమే కాకుండా అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ది లెజెండ్ ఆఫ్ కోరా సిరీస్కి కంటిన్యూషన్గా అవతార్ 7 హెవెన్స్ అనే సిరీస్ని కూడా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన ట్రైలర్ని శాండియో కామిక్ కాన్లో రిలీజ్ చేశారు. ప్రెజెంట్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. అలాగే అవతార్ యాంగ్ మూవీ రిలీజ్ అయిందని చెప్పాను కదా, ఆ మూవీని చూశాను. ఆ మూవీ ఎలా ఉందో కూడా డిస్కస్ చేద్దాం. అవతార్ యాంగ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ మూవీ చూశాను. అది ఎప్పుడో 2010లో అనుకుంటా. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 3ని కంప్లీట్ చేసి మళ్ళీ యాంగ్ ఎప్పుడు రిటర్న్ అవుతాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా గుండుగాడిని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు నా ఇన్స్టా ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది, నేను అవతార్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. మీరు కనుక బెంటెనా అవతారా అంటే రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే నేను రెండిట్లో ఏది చూస్ చేసుకోలేను. రెండు కావాలని అంటాను, అంత పెద్ద ఫ్యాన్ని నేను. సో 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్స్ని, ఆ వరల్డ్ బిల్డింగ్ని చూడడం నోస్టాల్జియా క్రియేట్ అయిపోయింది. స్టోరీ కొంచెం సింపుల్గా ఉన్నా డిఫరెంట్గా హ్యాండిల్ చేశారు, ఎమోషన్తో లాగేశారు. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ అయితే మనకి బోర్ కొట్టదు. బీజిఎం ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా పీక్ ఉంది. యానిమేషన్ కూడా చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ ఏఐ వరల్డ్లో ఉండడం వల్ల ఏమో కానీ కొన్ని షార్ట్స్ అయితే ఏఐలా అనిపించాయి. టోటల్గా మూవీ అయితే పీక్ ఉంది. మీరు కనుక అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ 3 సీజన్స్ని కనుక కంప్లీట్ చేస్తే ఈ మూవీ తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా కొత్త అవతార్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అవతార్ అండ్ కోరా తర్వాత రాబోయే కొత్త అవతార్కి సంబంధించిన స్టోరీ. ట్రైలర్ని కూడా దింపారు. కామన్గా అవతార్ యూనివర్స్లో ప్రతి సిరీస్కి ఒక డిఫరెంట్ టైం పీరియడ్ని చూపిస్తూ ఉంటారు. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్కి రాజుల కాలం నాటి కింగ్స్ టైం పీరియడ్ని చూపించారు. ఇంకా కోరా సిరీస్కి అయితే 90s టైం పీరియడ్ని చూపించారు. అంటే అప్పుడప్పుడే టెక్నాలజీ డెవలప్ అవుతున్నట్టు చూపించారు. అండ్ ఇప్పుడు రాబోయే కొత్త అవతార్ 7 హెవెన్ సిరీస్ స్టోరీని పోస్ట్ అపోకలిప్టిక్ టైం పీరియడ్లో సెట్ చేశారు. ఇక ట్రైలర్ బ్రేక్ డౌన్ మ్యాటర్కి వస్తే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఈ ట్రైలర్లోని ఏం చూపించారు, సిరీస్లో ఏం చూపించబోతున్నారు అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ముందు అవతార్ అయిన పిచ్చి పిల్ల కోరా ఏదో దగులుబాజీ పనిచేసింది. తను చేయడం వల్ల ఏదో జరగడం వల్ల ఈ వరల్డ్ నాశనం అయిపోయి 7 హెవెన్స్గా విడిపోయింది. కోరా చేసిన పని వల్ల ఏమో కానీ అవతార్ను ఒక సేవియర్లా కాకుండా పెద్ద విలన్లా చూస్తూ ఉంటారు. ఆ టైంలోని పుట్టింది అవతార్ పవి. అవతార్ పవి వీటన్నిటిని దాటుకుంటూ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం ఎలా నేర్చుకుంది, వరల్డ్ని ఎలా కాపాడింది, అవతార్ ఈ వరల్డ్ని కాపాడతాడు, అవతార్ మంచోడే, సేవియరే అని ఎలా ప్రూవ్ చేసింది అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ సిరీస్లో 2 సీజన్స్ ఉంటాయి, 26 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే సీజన్ 1లో సీజన్ 2లో 13 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ని వరల్డ్ వైడ్గా అయితే పారమౌంట్ ప్లస్లో, ఇండియాలో అయితే ప్రైమ్ అనుకుంటా అక్టోబర్ 9వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. సీజన్ 2 మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. ఇవి మాత్రమే కాకుండా అవతార్ యూనివర్స్కి సంబంధించి ఇంకా చాలా సిరీస్ని, మూవీస్ని ప్లాన్ చేస్తున్నారంట. అసలు ఈ అవతార్ ఫ్రాంచైజీ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీస్ ఏంటి, రూమర్డ్గా ఉన్న మూవీస్ ఏంటి అని చెప్పి ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కొంచెం చేసి పెట్టండి. ఇంకా ఫైనల్గా బెంటెన్కి కూడా శాండిగో కామిక్ కాన్లో ఒక సపరేట్ ప్యానల్ ఇచ్చారు. ఆ ప్యానల్లో వాళ్ళు రివీల్ చేసినవి చూస్తే బెంటెన్ క్రియేటర్స్ ఏంటో ఇలా తయారయ్యారు, అసలు మారరా? ఈవెంట్ జరగక 1 వీక్ ముందు బెంటెన్కి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా న్యూసే వచ్చింది. క్రియేటర్స్ కూడా వాళ్ళు ఏదో పెద్ద సిరీస్ అనౌన్స్ చేసేస్తున్నట్టే మాట్లాడారు, బిహేవ్ చేశారు. తీరా చూస్తే ప్యానల్లో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో లీక్ అయిపోయిన కామిక్ బుక్ ఇష్యూ నెంబర్ 5కి సంబంధించిన కవర్ పేజెస్ని రిలీజ్ చేశారు.
వాళ్ళు ఆ కామిక్ బుక్ని ఎలా డ్రా చేశారో ఆ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఒక్కటైన యూజ్ ఉందా? బెంటన్ క్రియేటర్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ కామిక్ బుక్ చాలా పెద్ద హిట్ అయింది. దాంట్లో కోర్స్ అంత కంటెంట్ లేకపోయినా కూడా అంత హిట్ అయినప్పుడు సిరీస్ ఎందుకు తీయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కామిక్ కాన్‌కి వాళ్ళు వెళ్లారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కానీ బెంటెన్ పైన వాళ్ళు చేస్తున్న పనులు నాకసలు చిన్న ఇంట్రెస్ట్‌ని కూడా కలిగించట్లేదు. కొంచెమైనా కొంచెం మారి ఆ కామిక్ బుక్ అయినా ఇంట్రెస్టింగ్‌గా రాస్తే చూడాలనుంది. అంటాము, చేసేస్తామా? సో ఇది శాన్ డియేగో కామిక్ కాన్‌లో జరిగిన ప్రతి పంచాయతీ. మనదో పంచాయతీ ఉంది. ఇప్పటిదాకా నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడగలేదు. ఎందుకంటే మీరు పీస్‌ఫుల్‌గా చూడాలని. సో లాస్ట్‌కి ఎలాగో వస్తాం కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఈ వీడియోని కొంచెం లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని ఇంకా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. చూస్తావేంటి నొక్కే